హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా దొండకాయ ఫ్రై అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ రైస్కి సైడ్ డిష్గా మాత్రం సూపర్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ చూడండి. 1/2 kg దొండకాయలు తీసుకొని, లేత దొండకాయలు తీసుకొని పొడుగ్గా కానీ ఇలా రౌండ్గా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నిండా మినపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జస్ట్ లైట్ ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి వేగించుకోవాలి. శనగపప్పుని వాటన్నిటిని కలిపి 1 మినిట్ తర్వాత వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాంట్లో సగంలో సగం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక 50 సెకండ్స్ వేగించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది ఎండుమిరపకాయలతో రావాలి కాబట్టి 5 నుండి 7 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా వేగించుకోవాలి. ఒక 50 సెకండ్స్ అన్నీ కలిపి మళ్ళీ ఒక 1 మినిట్ కొబ్బరి ఎండుమిరపకాయలు కలిపి ఒక 1 మినిట్ వేగించుకొని చల్లారబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఇలా పొడి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని మనం దొండకాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా దొండకాయలు వేసుకొని జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. దొండకాయ ముక్కలను వచ్చేసి చూడండి ఈ విధంగా రావాలి అనమాట, మాడకూడదు, జస్ట్ లైట్ గోల్డెన్ రావాలి. ఇలా వచ్చిన దాన్ని ఆయిల్ అంతా వంపేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ప్లేట్లో వేసుకున్న దొండకాయ ముక్కలని మాడలేదు, జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయన్నమాట. వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నుండి ఆయిల్ అంతా తీసేసి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి. ఆయిల్ వేడవ్వగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని ఇలా పోపులో వేసేసి పోపు అంతా దొండకాయ ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి దొండకాయ ముక్కల్ని పోపులోనే మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇంతకుముందు పట్టి పెట్టుకున్న పొడిని మొత్తం పప్పుల పొడిని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లో కొద్దిగంత అంటే 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఎండుమిరపకాయల కారం పొడి సరిపోలేదనుకోండి, మన ఎండుమిరప పొడి ఉంటుంది కదండి, ఆ పొడి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేయలేదండి కాబట్టి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసి కలిపి ఒక 50 సెకండ్స్ తర్వాత కొద్దిగంత టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలిపేసుకోవాలి. ఆ పొడి కూడా సరిపోలేదు అనుకుంటే వేసుకొని కలిపేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. చూడండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. చూడడానికి కలర్ కనబడుతుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్గా ఉంటుంది రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.